ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఆట తీరుతో అభిమానులను నిరాశకు గురిచేస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా ధోని ఇప్పటివరకు సీఎస్కే తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదిగో అదిగో అంటున్నారు తప్పితే ధోని రాకపై స్పష్టత అయితే లేదు. ఇదిలా ఉంటే తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఘన విజయం సాధించడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. కానీ ఈ లోపే వారికి ఒక షాకింగ్ న్యూస్ తగిలింది. ఆదివారం చపాక్ స్టేడియం వేదికగా సీఎస్కే జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. అయితే ఈ కీలక మ్యాచ్ కు ముంబై చెన్నై జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబంలో అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితుల వల్ల జట్టును వీడి పూణేకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో అతడు తన టీంతో కలిసి చెన్నైకి రాలేదు. పైగా రుతురాజ్ తిరిగి ఎప్పుడు జట్టుతో కలుస్తాడనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీంతో ఆదివారం నాటి మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం రుతురాజ్ త్వరగానే తిరిగి జట్టుతో కలవాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని సీఎస్కే లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ తో ఆడనున్నట్లుగా తెలుస్తోంది. సీఎస్కే హెడ్ కోచ్ మైఖేల్ హస్సీ సైతం ధోని రీఎంట్రీపై సంకేతాలు ఇచ్చారు. పైగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గుజరాత్ తో మ్యాచ్ కు అందుబాటులో లేకపోతే ఎంఎస్ ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన సూపర్ కింగ్స్ 3 విజయం సాధించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.